నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. కాపునాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలి. మొండితోక జగన్మోహన్ రావు మరోసారి శాసనసభ్యులు కావాలి. పాదయాత్ర ప్రారంభించిన మొండితోక అరుణ్ కుమార్. విశాఖలో యాదవుల ఓట్ల కోసమే యాదవ భవనం శంకుస్థాపన. యాదవ సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు ఉమ్మి చిన్నారావు వెల్లడి. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులంతా నేత్ర సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి. ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ అట్లూరి హిమబిందు వెల్లడి. పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించినాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని భాజపా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 87వ వార్డ్ వడ్లపూడి ఆరోగ్య కేంద్రం ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అర్హులైన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ గుర్తించేలా చూడడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేదల ఆరోగ్యానికి సంజీవనిగా మారిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, గుంటూరు శంకర్రావు, బోండా ఎల్లాజీ, కట్టా పద్మ, నాగేశ్వరరావు, భువనేశ్వరి, సిడిఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిజిటల్ స్క్రీన్ పై మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2వ విడత కార్యక్రమం ఈరోజు మన వడ్లపూడి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మా వంతు కృషి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, ఆర్పీలు అందరికీ కూడా తెలియజేసాం. ఇంకా ఎవరికైనా లబ్ధిదారులు అవకాశం ఉండి అర్హత ఉండి అందకపోతే మమ్మల్ని సంప్రదించండి, మేము దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డు కానివ్వండి, ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ కానివ్వండి, పిఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతివృత్తుల కళాకారులకి మరి 15,000 రూపాయల వరకు పరికరాలు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, రోజుకి 500 స్టైఫండ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు ఎన్నో శాస్త్రోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించారు. ఆర్థికంగా కూడా 11వ స్థానంలో ఉన్నది, ఇప్పుడు 5వ స్థానాన్ని తీసుకొచ్చిన గొప్ప నేత. మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కో కన్వీనర్ గారు సోంబాబు గారు, బొండా ఎల్లాజీరావు గారు, గుంటూరు శంకర్రావు గారు, డాక్టర్ గారు, జీవీఎంసీ అధికారులు వెంకటరావు గారు, గీతా సింగ్ గారు, భువనేశ్వరి గారు, నాగేశ్వరరావు గారు, వారందరికీ ధన్యవాదాలు. గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంతో దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించడంతో సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 ఫైర్ ఇంజన్స్తో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమంటూ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలేజీ సమయంలో ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన గంటలు గడుస్తున్న అధికారులు రాకపోవడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. విద్యాసంస్థ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకు ప్రాథమికంగా ఫోన్ కాల్ వచ్చినట్టు జరిగిందండి. మా వాళ్ళు ఇమీడియట్గా రష్ అయిపోయి పెదగంజ ఫైర్ స్టేషన్ నుంచి వాటర్ టెండర్ రావడం జరిగింది. అది వచ్చేసరికి అప్పుడు మంట యొక్క అదుపు చాలా తీవ్రంగా ఉండడం వల్ల వేరే స్టేషన్స్ కూడా ఫైర్ స్టేషన్స్ కూడా మేము సపోర్ట్ కోసం అసిస్టెంట్ కాల్ ఇచ్చాము. దీనికోసం అయిపోకపోతే మనం 90 మీటర్ హైట్ ఉన్న ఈ స్కై లిఫ్ట్ ప్లాట్ఫామ్ తెప్పించాము. బ్రాంటో స్కై లిఫ్ట్ ప్లాట్ఫామ్ అంటాము. దీన్ని తీసుకొచ్చి ఈ మంటని అదుపు చేయడానికి ఉపయోగించామని. దీంతో మా యొక్క 5 పర్సనల్స్తో పాటు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వారు కూడా, నేవీ, గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు సహకారం ఇవ్వడం జరిగింది.
దీన్ని ప్రస్తుతానికి పూర్తిగా ఫైర్ అనేది కంట్రోల్గా తీసుకోవడం జరిగింది. ఫైర్ సేఫ్టీ కాదండి, అది ఎలక్ట్రిక్ ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు పవర్ షట్ డౌన్ చేసి పడేశారు. సో దే ఆర్ నాట్ అప్డేట్. బిల్డింగ్ ఒకటి బ్రేక్ వచ్చింది. ఇది ఏదైనా అంతే అండి, ఒకటే జాగ్రత్తగా మనం ఎంత చేసినా మానవ దృక్పథం దాటి కూడా జరుగుతుంటాయి. ఈ ఇన్సిడెంట్స్ బాగా మెయిన్ కట్ చేసుకొని కొంచెం అన్ని ప్రికాషన్ మెజర్స్ మెయింటెనెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. రెండోది దీంట్లో ట్రైన్డ్ పర్సన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము వచ్చేపైకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వీఆర్ డూయింగ్ ఇన్ ఏ ట్రెమెండస్ జాబ్. వీఆర్ ట్రైనింగ్ ది పర్సనల్స్, ప్రైవేట్ కంపెనీస్ పర్సనల్స్ అండ్ షాపింగ్ మాల్స్ వ్యక్తులు కానీ, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎన్ఓసి కావాలంటే వీఆర్ ట్రైనింగ్ ది ఫస్ట్. మీ ట్రైనింగ్ ఉన్న పర్సన్స్ ఉంటే మాకు చూపించండి. బికాజ్ ఎక్విప్మెంట్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఎక్విప్మెంట్ ఆపరేషన్ చేయడం తెలియాలి. అన్నీ వదిలేసి అయిపోతారు. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ని మనం షార్ట్గా తెలుసుకుంటే కాపాడుకోగలరు. ఎవరు లేకపోవడం వల్ల ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. కొంచెం అలాంటి భవిష్యత్తు తీవ్రం కాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే మేము కొంచెం అవేర్నెస్ ఇంకా మేము చూస్తాం ఇంకా ఏమేమి గొప్ప ఉన్నాయని చెప్పేసి. ముఖ్యంగా ట్రైనింగ్ పర్సనల్స్ ఉండాలి. రెండో వచ్చేసరికి హౌ టు ఆపరేట్ దట్ ఎక్విప్మెంట్, ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మేము ఎన్ఓసికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. లేకపోతే ఆస్తి నష్టం ఇంత మాకు అప్రాక్సిమేట్గా మనకు తెలియదు. వాపు ఏమి ఎక్విప్మెంట్ జస్ట్ నేను అవ్వలేదు, ఆపరేషన్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది ఫైర్ ఎక్విప్మెంట్. మా డిపార్ట్మెంట్ మా 5 పర్సన్స్ శ్రమించి చాలా కష్టపడింది. మొత్తం 7 ఫైర్ ఇంజిన్స్ ప్లస్ ఒక 4 సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చాయి. 10 వచ్చేసి ఎన్ని ఈసారి ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంది. మాకు 2 అవర్స్ 2.5 అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. అది అదే అండి, ఇది వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే కమర్షియల్ టైప్ కాంప్లెక్స్ సైజెస్ అయిపోయింది. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. స్టే కేసెస్ ఇండోర్ అవుట్డోర్ మరి ఇంటర్నేషనల్ స్టే కేసెస్ తీసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. స్టూడెంట్స్ ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. అది డే టైంలో, ఆర్ట్ టైంలో, మార్నింగ్ టైంలో ఎవరు ఉండలేదు కాబట్టి కొంచెం దీనివల్ల మనకి చెందింది. వేరే పైన మనం తీవ్రంగా ఇంకా అది ఉంటే మనం ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి. మిమ్మల్ని తీసుకుని మీరు చూస్తున్నట్టు చెప్పాల్సి ఇది ఆకాశ బయసు ఇదే పోయి కంప్యూటర్ పోయి 150 మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం టికెట్ ఇవ్వలేదని భావోద్వేగాలకు గురయ్యారు టీడీపీ కార్యకర్తలు లక్కింశెట్టి, పుల్లారావు, నూతక్కి సురేష్ మరణించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ టికెట్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇవ్వలేదని చంద్రగూడెం గ్రామానికి చెందిన లక్కింశెట్టి పుల్లారావు, ఇబ్రహీంపట్నంకు చెందిన నూతకే సురేష్ ఆలోచించి భావోద్వేగాలకు గురై గుండెపోటుతో బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారని కొండపల్లి మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు అంకెం సురేష్ తన మనోబాధని వెలుబుచ్చారు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మైలవరంలో నువ్వు ఎలా పోటీ చేస్తావో, ఎలా గెలుస్తావో చూస్తాం రా అంటూ సవాల్ విసిరారు. లక్కింశెట్టి పుల్లారావు అంతిమయాత్రతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని పాడి మోశారు. మైలవరం మండలం చండగూడెం గ్రామానికి చెందినటువంటి లక్కింశెట్టి పుల్లారావు గారు గత 2 రోజులుగా మానసిక ఆందోళనతో, ఎందుకని మానసిక ఆందోళన అంటే ఆయన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, ముఖ్యంగా దేవినేని గారి వీరాభిమాని. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు వాళ్ళ బాబు చదువుల కోసం యుఎస్ పంపించడం కానీ, అలాగే వాళ్ళ పిల్లల యొక్క కుటుంబానికి అన్నదండలుగా ఉన్నారని. అలాగని కాదు, ఈ రోజున నియోజకవర్గం మొత్తం మీద ఇప్పుడు ఈ రోజున నేను ఒక సామాన్య కార్యకర్తని, ఈ రోజున మా పాప CA చార్టెడ్ అకౌంట్ చదువుతుందంటే కారణం దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఇలాగా మాలాంటి ఎంతోమంది కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవటానికి చేతనే ఈ రోజున ఈ పుల్లారావు గారి యొక్క మరణం చూడాల్సి వచ్చింది. ఇది మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే పుల్లారావు గారు మాతో పాటు కలిసి తిరిగే చాలా యాక్టివ్ పర్సను. ఆయన ఎంత వీరాభిమాని అంటే ఆయన ఎప్పుడు కూడా దేవినేని ఉమామహేశ్వరరావు గారి గురించి
ఎప్పుడు కూడా చెప్తూ ఉండవు, ఈరోజు నా పిల్లలు సెటిల్ అయ్యారంటే, ఈరోజు నా పిల్లోడు యూఎస్ వెళ్ళాడంటే, నా పిల్లోడు చదువులకి ఖర్చులకి నేను భరాయించగలిగానంటే, ఇవన్నిట్లు కూడా మన మాజీ మంత్రి వర్యుల కారణం అని చెప్పేసి ఎప్పుడూ చెప్పుకునేటివి. గత 2 రోజుల నుంచి ఫేక్ ప్రచారాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు, ఇంతవరకు పార్టీలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆల్రెడీ మాకు ఇన్ఛార్జ్ మా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీలో ప్రతిరోజు యాక్టివ్గా మాతో పాటు ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మొన్న రెడ్డిగూడెం కానీ, రెడ్డిగూడెం మండలంలో 6 గ్రామాలు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జీకొండూరు మండలంలో 6 గ్రామాలు, తర్వాత దాని తదనంతరం మైలవరంలో, తర్వాత కొండపల్లిలో, నిన్న కూడా రాయనపాడులో 5 కూడా చేశారు. కానీ మేము ఇక్కడ అంతా కూడా కార్యకర్తలు మేమందరం కూడా పార్టీ బలోపేతం కోసం మేమంతా తిరుగుతున్నాం. కానీ 2 రోజుల నుంచి ఈ వసంత కృష్ణప్రసాద్ కానీ, వాళ్ళ యొక్క పిఏలు అర్జున్ అనే అతను కానీ, ఇంకొక అతను కానీ, అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం వల్లే ఈ రోజున మా పుల్లారావు గారిని మేము కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు? సోషల్ మీడియా మొత్తం కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. నీకు ఇచ్చారని చెప్పి టికెట్ పదే నువ్వు చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. ఇవన్నింటిలో కూడా ఈ రోజున పుల్లారావు గారు చావు కారణం మీరు, మీ పిఏలు, మీరు యొక్క తప్పుడు ప్రచారం వల్ల, మీ సోషల్ మీడియాలో అటువంటి కొంతమంది మీడియాల ప్రతినిధులు పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం వలన ఒక వ్యక్తిని కోల్పోయాం. తప్పనిసరిగా మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రోజున మీరు మా అందరి మీద కూడా కేసులు పెట్టి, మమ్మల్ని అనేక రకంగా బాధలు పెట్టి, మా మీద ఇక్కడే వైసీపీ అభ్యర్థిగా నువ్వు నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున నీ పై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో ఏపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన బీజేపీ క్లస్టర్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పుంజుకుంటున్న బీజేపీని చూసి ఓర్వలేని వారు బీజేపీని ఉత్తర భారత పార్టీ అని ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఏపీలో ఈసారి కాకుండా మరో 10 సంవత్సరాల తర్వాత అయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా భాషను రుద్దుతోందని చెప్పే ప్రయత్నాలు చేశారని, ప్రస్తుతం తమ పార్టీ హిందీ మాట్లాడని ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నామని చెప్పారు. తాము అనుసరిస్తున్న తీరు దేశాభివృద్ధి వలన బీజేపీకి ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణలో భారీగా ఓటు బ్యాంకు పెరుగుతోందని తెలిపారు. Member of Parliament Rajya Sabha Shri C.M. Ramesh Garu, Member of Parliament Rajya Sabha. I can also speak Telugu. Garu. Member of Parliament Rajya Sabha Shri C.M. Ramesh Garu, Member of Parliament Rajya Sabha Shri J.V.L. Narasimha Rao Garu, State Vice President Mr. P.V.N. Madhav Garu, State Vice President Mr. Vishnu Kumar Raju Garu, Party General Secretary Shri काशी विश्वनाथ गारू, डिस्ट्रिक्ट प्रेसिडेंट श्री रविंद्र गारू और यहाँ प्रेजेंट हमारे सर्विसमैन और अन्य इंटेलेक्चुअल क्लास के हमारे ब्रदर्स एंड सिस्टर्स. वैसे मोदी गवर्नमेंट की मेजर अचीवमेंट्स क्या हैं, इसके बारे में पुरेंद्रेश्वरी जी ने बहुत ही डिटेल में सारी बातें आपके सामने रखी हैं. उसकी मैं चर्चा नहीं करूंगा, लेकिन मैं इस विषय पर अपने विचार व्यक्त करने की कोशिश करूंगा कि वाई बीजेपी क्यों. आपने देखा होगा कि पहले की पॉलिटिक्स में लीडर्स आते थे, जनता को बहुत सारे एश्योरेंसेस देते थे, आश्वासन देते थे, कमिटमेंट्स करते थे, लेकिन अपने आश्वासनों को वह पूरा नहीं करते थे. नेताओं की वर्ड्स और डीड्स, उनके और कहने और करने में बहुत अंतर था. इसी कारण भारत की पॉलिटिक्स और भारत के पॉलिटिशियंस पर से जनता का विश्वास धीरे धीरे कम होता चला गया. यानी पॉलिटिशियंस जो बोलते थे लोग उस पर जल्दी विश्वास नहीं करते थे. यानी इंडियन पॉलिटिक्स में एक क्राइसिस ऑफ क्रेडिबिलिटी पैदा हुई. और मैं कॉन्फिडेंस के साथ कह सकता हूं, भारतीय जनता पार्टी इज द ओनली पार्टी जिसने भारत की पॉलिटिक्स में पैदा हुए इस क्राइसिस ऑफ क्रेडिबिलिटी को चैलेंज के रूप में स्वीकार किया है. విశాఖ నగరంలోని దివ్యాంగులందరికీ అవసరమైన ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వయోశ్రీ పథకంలో అందిస్తున్న వీటిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ రూపాకల్ రవికుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని జాలారిపేటలో దివ్యాంగుల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ ఉపకరణాల పంపిణీ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు ఉచితంగా అందిస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ ఆలోచన మేరకు వారి దగ్గర చొరవతో ఉన్న దీన్ని తీసుకొని ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల తర్వాత
రాష్ట్రీయ వయోశ్రీ యోజన 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు చేయూతనిచ్చే ఆసరానిచ్చే పథకాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా కళ్ళకి మసకలు వచ్చిన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ, చెవులు వినపడపోతే వినికిడి సాధనాలు, చెవి మిషన్లు, అలాగే నడవలేని వారికి వీల్ చైర్లు, ఊతకర్రలు, ట్రైప్యాడ్స్, క్లచెస్ మొదలగున అందరికీ ఈరోజు ఇక్కడ ఎవరికి అవసర నిమిత్తమో అది వారికి ఇక్కడ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇది. తర్వాత 15 రోజుల తర్వాత లబ్ధిదారులందరికీ మరలా మనము ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే దివ్యాంగులకి పరికరాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం కూడా జిల్లా అధికార యంత్రాంగము మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలిమ్కో సంస్థ మొదలగు వారు కూడా చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే, బిలో పావర్టీ లైన్. ఈరోజు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుంటాము. సాయంత్రం వరకు జరుగుతుంది రిజిస్ట్రేషను. సాయంత్రం వరకు జరిగిన వాళ్ళకి 15 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అందరికి కలిపి ఒక లొకేషన్ పెడతాము. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 27 ఫిబ్రవరి నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. ఈ వివిధ ప్రాంతాల్లో త్వరలోని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా నేత్ర సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ అట్లూరి హిమబిందు అన్నారు. మంగళవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎక్కువసేపు చదివే విద్యార్థులంతా ముందుగా నేత్ర వైద్యునిచే కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఏసీలకు ఎదురుగా ఉండరాదని, గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. విద్యార్థులు చదివే సమయంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్యులంతా కలిసికట్టుగా విద్యార్థులు నేత్ర సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలిసినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల నుంచి చిన్నపిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది. సో ఇలాంటి టైంలోని వాళ్ళకి స్టడీ ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా కొన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముందుగా ఏంటంటే ఒక ఐ ఎగ్జామినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ గ్లాసెస్ ఏమన్నా ఉంటే అందులో నంబర్ ఏమన్నా చేంజ్ అయిందా లేదా, లేకపోతే వేరేమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు చదివినా కూడా కంటి మీద ఒత్తిడి పడకుండా ఉండేలాగా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 20-20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రతి 20 మినిట్స్లోనే అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకొని ఒక 20 ఫీట్ దూరంలో చూడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే నియర్ నుంచి డిస్టెన్స్కి ఫోకస్ బ్రేక్ అవ్వడం వల్ల ఐ మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి. సో డిస్కంఫర్ట్ అన్నది కొంచెం తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నవి ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ యూజ్ చేసుకోవాలి. కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది కుదరకపోవచ్చు, బట్ కుదిరినంత వరకు తక్కువగా యూజ్ చేయాలి. అండ్ ఒకవేళ వాడాల్సి వచ్చినా లార్జర్ స్క్రీన్స్ యూజ్ చేయాలి అండ్ కంటి హైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ బ్రైట్నెస్ అవి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కుదిరితే స్క్రీన్ ప్రొటెక్టర్స్ అన్నవి యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాటి నుంచి వచ్చే గ్లేర్ అవి కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కూర్చొని చదివేటప్పుడు పోస్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ స్ట్రైట్గా కూర్చొని చదవడం అన్నది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. ఇంకొకటి కూర్చొని చదివే ప్లేస్ అది కూడా చాలా ఇంపార్టెంట్. వెంటిలేషన్ అది బాగా ఉండి లైటింగ్ అది బాగా ఉండేలాగా చూసుకోవాలి. డైరెక్ట్గా ఏసీ ముందు కానీ కూలర్ ముందు కానీ ఫ్యాన్ ముందు కానీ కూర్చొని చదవడం అన్నది చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది, కంఫర్టబుల్గా కూడా ఉండదు వాళ్ళకి. ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్గా నిద్రపోవడం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్కి ఎక్కువసేపు చదవాలి కదా, ఫిజికల్ యాక్టివిటీని స్కిప్ చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి రొటీన్ ఉండాలి. అండ్ స్లీప్ కూడా హెల్దీ ప్యాటర్న్ ఉండాలి. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ వెల్ బీయింగ్ బాగుంటుంది అండ్ వాళ్ళ రిలాక్సేషన్ బాగుండడం వల్ల చదువుకునే కొంచెం సేపు అన్నా వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హైడ్రేషన్. కరెక్ట్గా వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు కూర్చుంటూ వాళ్ళు వాటర్ తాగడం ఏమన్నా మర్చిపోతే డీహైడ్రేషన్ అన్నది చాలా త్వరగా వచ్చేస్తుంది. అండ్ డీహైడ్రేషన్ వల్ల ఎక్కువగా అలసిపోవడం అండ్ మైగ్రేన్ లాంటి హెడేక్స్ రావడం లాంటివి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ అన్ని టిప్స్ యూస్ చేసుకుంటూ
పేరెంట్స్, టీచర్స్, ఆఫ్థమాలజిస్ట్ అందరూ కలిసికట్టుగా వాళ్ళకి ఒక సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎమోషనల్గా మేమున్నాము అన్న ఒక ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు బెటర్గా చదువుకోగలుగుతారు ఈ స్ట్రెస్ఫుల్ పీరియడ్లో. విశాఖలోని యాదవుల ఓట్ల కోసమే యాదవ భవనం శంకుస్థాపన చేశారని యాదవ సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు ఒమ్మి చిన్నారావు ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తోటగరువు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ తూర్పులో యాదవులకు కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇతర కులాలకు సీటు కేటాయించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తూర్పు సీటును యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం యాదవుల ఓట్లు ఆకర్షించేందుకు హడావిడిగా కొత్త భవనం పేరిట కొత్త డ్రామాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే నూతన యాదవ సంక్షేమ సంఘం ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉందంటూ తెలిపారు. 70% మంది యాదవులు ఉన్నారు. ఇటు ఆరులోవా, ఎంఈపీ కాలనీ, పీతవానిపాలెం, వెంకోజపాలెం ఇటువంటి గ్రామాలన్నీ చిన్నవాళ్ళారు. ఇవన్నీ కూడా యాదవులతో చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంచేత ఈ నియోజకవర్గం యాదవుడికి ఎంతో ఇది అనుకూలమైన ప్రాంతం, యాదవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది గమనించి అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఇది విశాఖ 2గా ఉండేది. ఇక యాదవుడికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ టైం నుంచి ఇది యాదవుడికి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రముఖ యాదవులు పల్లా సింహాచలం, పిన్నింటి వరలక్ష్మి, రాజాన్ రమణి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేవారు. అయితే అది రాను ఏమిటంటే ఏమైందంటే మరి ఏమకుట్ర జరిగిందో ఈ టీడీపీ పార్టీ వారు రామకృష్ణ బాబుని అంటే వేరే సామాజిక వర్గాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఈ యాదవుల ప్రాతినిధ్యం లేకుండా దీన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ యాదవులకి ఈ కంచుకోటైనటువంటి యాదవుల నియోజకవర్గంలో వేరొక సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని, మొండితోక జగన్మోహన్ రావు మరోసారి శాసనసభ్యులు కావాలని పాదయాత్ర ప్రారంభించిన మొండితోక ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలని, నందిగామ ఎమ్మెల్యేగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మరోసారి విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి మరోసారి శాసనసభ్యులుగా మొండితోక జగన్మోహన్ రావు ఎంపిక కావాలని, ముఖ్యమంత్రిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి మరోసారి విజయం సాధించాలంటూ పాదయాత్ర చేశారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. జయంతి గ్రామం నుంచి పరిటాల ఆంజనేయ స్వామి దేవాలయం వరకు యాత్ర సాగింది. జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఇప్పల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్రలో ఎంతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైసీపీ శ్రేణులు, మహిళలు. జయంతి గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహానేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్సీ అరుణ్. విశాఖ జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం మేఘాలయ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్ మాట్లాడుతూ కాపు ఉద్యమ జేఏసీ 2015 నుంచి కాపుల సంక్షేమం కోసం పాటుపడుతోందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ముద్రగడ నాయకత్వంలో జైలుకు వెళ్లి స్టేషన్లో పడిగాపులు కాసిన నేతలు ఉన్నారు. చిత్తశుద్ధితో పోరాటం చేసి వెనక్కి చూస్తే బాధ మిగులుతోందన్నారు. కాపులకు ప్రభుత్వం భరోసా లేదని, బీసీ జాబితాలో చూస్తే మేలు జరుగుతుందన్నారు.
తమ పోరాటంలో 80% సక్సెస్ అయ్యామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన రిజర్వేషన్ నివేదిక ఇవ్వాలన్నారు. 20% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కోరారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు కావాలి అంటే తమ సమస్యలు కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. 28% జనాభా ప్రకారం టికెట్స్ ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీట్లు నామినేటెడ్ పోస్టులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తూర్పు కాపులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాయలసీమలో కూడా కాపులకు ప్రాధాన్యత లేదని, కాపు జేఏసీ ద్వారా ముద్రగడ పద్మనాభంకి రాజకీయ పార్టీలు సముచిత గౌరవం కల్పించాలంటూ కోరారు. కాపునాడు నేత తోట రాజీవ్ మాట్లాడుతూ కాపులకు 25% టికెట్లు ఇవ్వాలని కోరారు. ఎక్కువ టికెట్లు ఇచ్చేవారినే గెలిపిస్తామని స్పష్టం చేశారు. గతంలో 2 టికెట్లు ఇచ్చేవారు కాపు ఉద్యమ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ కోరారు. 2019 వరకు ఆనాడు వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ యావత్ రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుసు. జాతీయ లెవెల్లో ఒక పోరాటానికి గుర్తింపు ఇచ్చింది కాపు జేఏసీ పోరాటం, ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో చేసిన పోరాటం. నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని, మా సొంత అంశాలను పక్కన పెట్టి జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో పడికాపులు కావాల్సిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి, మరి కొంతమంది అయితే వాళ్ళ సొంత వాళ్ళని కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు. అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం. ఎందువల్ల అంత చిత్తశుద్ధితో పోరాడామంటే మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక్కి తిరిగి చూస్తే బాధేసేది. అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకొని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి ఏ ఆర్థిక సమస్యలు, మరి ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం భరోసా లేదు కాబట్టి బీసీలో చేరిస్తే ఆ బీసీ తాలూకా అన్ని ఒక ఫెసిలిటీస్ మా భావితరాలకు వస్తాయి. ఈరోజు మా లక్ష్యం ఒకటే, మేము చేసిన పోరాటానికి 80% మేము సక్సెస్ అయ్యాం. ఆనాటి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం జరిగింది. కేంద్రం ఇప్పుడు స్టేట్కి ఇచ్చేసింది అంటుంది. ఏదో ఒకటి లిఖితపూర్వకంగా మాకు తెలియపరచాలి. ఇది కేంద్రం ఆ రోజు పంపించేసింది కాబట్టి కేంద్రం దగ్గర ఉందా, కేంద్రమే చేయాలా, లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఫలానా జీవో ఇచ్చాం కాబట్టి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఏదన్నా లిఖితపూర్వకంగా ఇవ్వమని కోరుతున్నాం. మీ అందరికీ తెలియదేం కాదు, ఈ 20% ఏదైతే అమలు పరుస్తానికి ఆలస్యం చేస్తున్నారో దాని ముఖ్య ఎజెండా రాజకీయ నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. దేనికన్నా ముడిపెడతామే పని. ఇది అడిగితే ఆడేమనుకుంటాడా, ఆడడిగితే ఈడేమనుకుంటాడా అని ముడిపెడతాం కాదు. ఇక్కడ న్యాయమైన కోరిక ఏంటో చూడండి. కాబట్టి ఆ 20% ఏదైతే రాజకీయ నిర్ణయం చేయాలో ఆ 20% రాజకీయ నిర్ణయం చేయాలి అంటే దీనికన్నా మంచి సమయం లేదు. ఎలక్షన్సే సమయం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.